రింగింగ్. హలో, లాయర్ మంజులా గారా మాట్లాడేది? జ్యోతి గారు ఇచ్చారు మీ నంబర్. అవునండి. మీరు శ్యామల గారా? అవునండి. నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను. ఈలోపు మీరే నాకు కాల్ చేశారు. మా మేడం మీ గురించి అంతా చెప్పింది. చెప్పండి, ఏం చేయాలి సారీ? ఆలోచన, ఆచరణ రెండూను. ఏమైంది మళ్ళీ? వాగ్దేవికిప్పుడు తెలిసి కొత్తగా తవ్వాలని చూస్తోంది. తనని మర్డర్ చేయాలనుకున్న వాళ్ళ గురించి సిబిసిఐడి నుంచి ఎంక్వైరీ చేయాలనుకుంటోంది. ఓ, అంతవరకు వెళ్ళిందా? మీరు మేము సైలెంట్ గా ఉంటే ఇంకా ముందుకెళ్తుంది మ్యామ్. అయితే ఇప్పుడేం చేద్దామంటారు? మీరు చెప్పేది మేం వినాలనుకుంటే మీరేంటి మమ్మల్ని అడుగుతున్నారు? ఆ వాగ్దేవి మైండ్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ పరిణామాలు, ఈ ప్రమాదాలు. ఎస్ మంజులా గారు, నేను కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఆలోచించాను. అల్లుణ్ణి రంగంలోకి దించితే వాడితో గొడవ పెట్టుకోకుండా ఇల్లరికం తెచ్చుకుని యాజ్ యూజువల్ గా దూరం పెట్టింది. అయితే ఇంతకన్నా పెద్ద ప్లాన్ ఒక భారీ లెవెల్లో ఉండాలి. దెబ్బకే వాగ్దేవి మైండ్ బ్లాక్ అయిపోవాలి. అలా అవ్వాలి అంటే ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ గా ఏదో చెయ్యాలి. కరెక్ట్ శ్యామల గారు. చదువుకి రిలేటెడ్గా అంటే మీరెన్ని పరీక్షలు పెట్టినా వాగ్దేవి ఆంటీ ఎలాగైనా పాస్ అయిపోతుంది. ఏంటి ప్రీతి? వాట్ డిడ్ యు సే? పరీక్షలు పెట్టినా పాస్ అయిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. క్వశ్చన్ పేపర్ని లీక్ చేయిద్దాం. అది వాగ్దేవి మెడకి నో రాహుల్ ఇన్వాల్వ్ అయ్యేటట్టు ప్లాన్ చేయాలి. ఆల్రెడీ జరిగిన స్కామ్ వల్ల తల్లడిల్లిపోతున్న తల్లి కొడుకుల వల్ల శోభం మరింత పెరుగుతుంది. నీ మీద కాన్సంట్రేషన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అంతా బాగుంది అని ఒప్పుకుంటాను, కానీ ఆ క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తాయి? కస్టోడియన్ అనే ఒక పర్సన్ ఉంటాడు. అతని దగ్గర క్వశ్చన్ పేపర్స్ అన్ని భద్రంగా ఉంటాయి. మనం అతన్ని క్యాప్చర్ చేయగలిగితే మన పని ఈజీగా అవుతుంది. ప్రీతి, నువ్వు వాయిస్ చేంజ్ చేస్తావో, ఫోన్లో ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తావో తెలీదు, కానీ ఆ కస్టోడియన్తో రాహుల్లా మాట్లాడి క్వశ్చన్ పేపర్స్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పు. ఊరంతా ఆంటీ శిష్యులు, ఫ్యాన్స్ ఉన్నారు. వీడు కూడా వాళ్ళల్లో ఒకడై మన ప్లాన్ ని లీక్ చేస్తే? నో, అలా జరగకుండా మన రౌడీలు చూసుకుంటారు. మిగిలిన విషయాలు మీరు మేనేజ్ చేసుకోవాలి. సరే మేడం. చెప్పడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ పని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే చాలా ఈజీగా వాగ్దేవి దృష్టిలో నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. అప్పుడు వాగ్దేవి మైండ్ మీ మీదికి రాకుండా డీవియేట్ అవుతుంది. ఓకే? అర్థమైంది మంజుల గారు. మీ పార్ట్ ఫినిష్ అయింది. ఇప్పుడు మా పార్ట్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసి మిమ్మల్ని మీట్ అవుతాం. ఆల్ ద బెస్ట్. నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి. ఆ వాగ్దేవి మీ చెప్పు చేతల్లో ఉంటుంది. ఇక్కడ మీరు కీ ఇస్తే అక్కడ ఆ బొమ్మ కదులుతుంది. అర్థమైంది కదా? సరే మేడం. పర్లేదు, ఫోన్ చేసినందుకు మంచి ప్లానే ఇచ్చింది. యా ఆంటీ. ఇక నుండి ప్లాన్లో కీ రోల్ నీదే ప్రీతి. ప్లాన్ ఫ్లాప్ కాకుండా ప్రాసెస్ చెయ్యి. ఎస్ ఆంటీ.
ఫోన్ని నేను ఎలా తీసుకెళ్ళాలి? ఛార్జింగ్ పెట్టుందే. రాహుల్ 1 సెకండ్ కాల్ మాట్లాడొస్తాను. శ్రీకాంత్ గారు ఓకేనండి, వస్తున్నాను. ఇప్పుడే మీకు మెయిల్ చేస్తున్నాను. రాహుల్ బాబు, అవును, నవ్య ఏం చేస్తుంది? ఇంకా అలా బాధపడుతూనే ఉంది బాబు. సరే నువ్వు పద, తనతో మాట్లాడాలి. వెళ్ళండి వెళ్ళండి. అదృష్టం నాకు ఇంత కోఆపరేట్ చేస్తుంది అంటే ఏదో అద్భుతం జరగబోతోందన్నమాట. హలో, కస్టోడియన్ గారు, నేను రాహుల్ని మాట్లాడుతున్నానండి. నమస్కారం సార్. వాగ్దేవి మేడం గారికి ఎలా ఉంది? షీస్ ఫైన్. సంతోషం సార్. మీతో ఒక కాన్ఫిడెన్షియల్ విషయం మాట్లాడాలి. చెప్పండి సార్, ఏమైంది? ఈ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ రెడీ అయ్యాయా? అవును సార్, రేపు సెంటర్స్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. సెంటర్స్కి కాదు, ముందు మా ఇంటికి రావాలి. ఏంటి బాబు మీరు మాట్లాడేది? చేసేది తప్పని తెలిసినా తప్పడం లేదండి. ఈ ఇయర్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు కానీ క్వశ్చన్ పేపర్ లీక్ చేయకపోతే మా వాగ్దేవి ఇన్స్టిట్యూట్స్ పేరు మొత్తం నాశనం అవుతుంది. నిజం చెప్పండి, మాట్లాడేది రాహుల్ బాబేనా? అవునండి. ఎందుకలా అడుగుతున్నారు? లేకపోతే ఏంటండి, వాగ్దేవి గారి ఇంటి నుండి ఇలాంటి ఫోన్ రావడం, క్వశ్చన్ పేపర్ లీకేజ్ గురించి అడగడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఏం చేయమంటారు చెప్పండి? మా అమ్మగారికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎంత ప్రెస్టీజియస్ అని మీకు కూడా తెలుసు. ప్రతి దాంట్లో నెంబర్ 1 ఉండాలని కోరుకునే మేము ఈ కాంపిటీషన్లో వెనకపడ్డం ఇష్టం లేదు. అసలే మా అమ్మ మెంటల్ కండిషన్ కొంచెం వీక్గా ఉంది. వీటి గురించి ఆలోచించి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ చెప్పండి? అది కాదండి, మేడంకి ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ గురించి తెలిస్తే అసలు క్షమించదు. చిన్న చిన్న పొరపాట్లకి శిక్ష ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద లీకేజ్ అంటే అమ్మో, నా వల్ల కాదండి. లేదు లేదు లేదు, మీరు అలా అనకండి. మీరు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. నేను ఎలాగో చెప్పను, మీరు కూడా సైలెంట్గా ఉంటే ఈ విషయం ఎవరికీ తెలియదు. చూడండి, మీరు చేస్తున్నది తప్పు కాదు, పొరపాటు కూడా కాదు.
వాగ్దేవి గారి మీద మీకున్న గౌరవం అనుకోండి, ఆవిడ కోసం చేస్తున్న ఫేవర్ అనుకోండి. ఎప్పుడూ ఎవరిని సాయం అడగని అలవాట్లేని నేను మీ ముందు చేయి చేస్తున్నాను. దయచేసి కాదనకండి. ఆ క్వశ్చన్ పేపర్స్ వీలైనంత తొందరగా నాకు అందేలాగా చేయండి. సరేనండి. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్. ఎప్పుడూ లేని రాహుల్ బాబు ఇలా ఫోన్ చేయడం, పేపర్ లీకేజ్ గురించి అడగటం నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అసలు నమ్మబుద్ధి కావడం లేదు. ఎవరు మీరు? క్వశ్చన్ పేపర్స్ ఎక్కడా? క్వశ్చన్ పేపర్సా? క్వశ్చన్ పేపర్స్తో మీకేం పని? అది నీకు అనవసరం. నాకెందుకేంటి? నేనెందుకు చెప్పాలి? రే, క్వశ్చన్ పేపర్స్ ఇస్తావా చస్తావా? రే, అసలు ఎవర్రా మీరు? మీకేం కావాలి? ఏ క్వశ్చన్ పేపర్స్ నా దగ్గర లేవు. రేయ్, క్వశ్చన్ పేపర్స్ ఇస్తావా లేకపోతే చస్తావు. మీరు ఎవరో అనుకుని వచ్చారు. నా దగ్గర అసలు క్వశ్చన్ పేపర్సే లేవు. అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు? రేయ్, రే, అసలు మీకేం కావాలరా? మీరు ఎందుకు వచ్చారు? రేయ్, క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, నీ దగ్గరే ఉన్నాయని మాకు తెలుసు. ఇస్తావా చస్తావా? ఏమండి డాడీ, డాడీ భయం వేస్తుంది డాడీ. ఏం కావాలి మీకు? వదిలేరా. పెళ్ళాం బిడ్డలు బ్రతకాలంటే చిన్న పాపరా. క్వశ్చన్ పేపర్స్ లేదా చంపేస్తా. మీరు అడిగినట్టు చేస్తాను. నా భార్య బిడ్డలు వదిలేమని చెప్పు. అయితే పద. ఏమండి ఇదిగోండి అమ్మా, మీరు అడిగిన పేపర్స్. ఓకే ఓకే మీరు వెళ్ళండి. గో ఫాస్ట్, ఎవరికి కనిపించదు. గో గో. పంక్చువాలిటీ ఫాలో అవ్వకుండా మీరు బయలుదేరండి. డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ దగ్గరికే వెళ్ళండి. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా, ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినా సరే వదిలిపెట్టొద్దని చెప్పండి. ఓకే మ్యామ్. వెళ్ళండి. సార్, ఒక్క నిమిషం, నేను కూడా వస్తున్నాను. ఆఫీస్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో మన పని కొంచెం తొందరగా అవుతుంది. రాహుల్, ఇది మన పని. నా వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అయితే మంచిది. వెళ్ళండి. ఓకే మేడం.
ఏమైంది సార్ మళ్ళీ వచ్చారు? ఇంటికి వెళ్ళి కంప్లైంట్ తీసుకోమని ఎవరైనా చెప్పారేమో అన్నయ్య. లేదండి, మీ ఇంటిని సెర్చ్ చేయడానికి వచ్చాం. వాట్? సర్చింగా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మేడం, క్వశ్చన్ పేపర్స్ లీక్ గురించి మీ మీద ఎలిగేషన్స్ వచ్చాయి. నా మీద? నేనెవరో మీకు తెలుసు కదా, ఈ ఇంటి వాల్యూస్ కూడా మీకు తెలుసు కదా. తెలుసు మేడం, కానీ కంప్లైంట్ రావడం వల్ల నా డ్యూటీ నేను చేయాలి కదా మేడం. ఆ కంప్లైంట్ ఎవరిచ్చారు, ఎవరి మీద ఇచ్చారు? రాహుల్ మేజ్ సార్. నా మీద? అవునండి, క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసింది మీరే అని, వాటిని ఇంట్లోనే దాచుంచారని మాకు కంప్లైంట్ వచ్చింది. ఏంటండి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? అయినా నేను క్వశ్చన్ పేపర్స్ లీక్ చేయడం ఏంటి? మేడం, ఏం మేడం, అసలు దీనికి నాకు ఏం సంబంధం లేదు. అసలు వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు. ఎస్ఐ గారు, మీరేదో పొరబడి వచ్చారు. వెళ్ళి అన్ని చెక్ చేసుకుని ఆ తర్వాత మీకు డౌట్ ఉంటే వచ్చి మాట్లాడండి. సార్, నేను మేడం శిష్యుణ్ణే. ఈ ఇంట్లో పోలీస్ అడుగు పెట్టడం ఎంత పెద్ద తప్పో నాకు బాగా తెలుసు. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకునే వచ్చాను. ప్లీజ్ మేడం, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. అమ్మగారు, మనమేంటో మనకి తెలుసు. ఏదో పొరపాటుగా వచ్చారు అని చెప్పినా వినడం లేదు కాబట్టి ఆయన్ని వెళ్ళి ఇల్లంతా చూసుకోమనండి. అప్పుడు ఆయన గొప్ప, ఆయన తప్పు ఆయనకే అర్థమవుతుంది. యా ఆంటీ, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా, వెళ్ళనివ్వండి. మేడం, మీరు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయడం కోసమైనా మమ్మల్ని సెర్చ్ చేయనివ్వండి మేడం, ప్లీజ్. ఓకే. ఓకే మేడం, రండయ్యా.